పూజ్యశ్రీ పరిపూర్ణానంద వారి ఆశీస్సులతో టిటిడి బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి ఆచరణలో ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. శ్రీమద్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మాతృమూర్తి వకుళమాతగా పేరొందిన వకుల మాలిక త్రేతాయుగంలో అలసి వచ్చిన రామయ్యను ఆదరించి ఆరమగ్గిన పళ్లను స్వయంగా తినిపించి తన మాతృప్రేమను చాటుకుంది శబరి. ద్వాపర యుగంలో శ్రీమన్నారాయణుడు దేవకీ గర్భంలో శ్రీకృష్ణుడిగా జన్మించిన రేపల్లెలో యశోదా కృష్ణుడిగానే పెరిగాడు. ఆ చిన్ని కృష్ణుణ్ణి లాలించి పాలించి అమ్మతనంలో కమ్మతనాన్ని రంగరించి తినిపించి పెంచింది యశోద. కాని తన తనయుడి కళ్యాణం కళ్లారా చూడలేకపోయానని ఆ తల్లి మనసు తల్లడిల్లింది. ఆమె వేదనను అర్థం చేసుకున్న కృష్ణయ్య వచ్చే జన్మలో ఆ కోరిక తీరుస్తానని ఆమెకు మాట ఇచ్చాడు. అందుకే మరుజన్మలో యశోద వకుళ మాలికగా జన్మించింది. అవతారమూర్తిగా కాక అలిగి వెళ్లిన సతిని అన్వేషిస్తూ అలవైకుంఠపురంబు నుండి శ్రీమన్నారాయణుడే ఇలకు వచ్చి అలసి సొలసి శ్రీనివాసనామంతో వకుళమాత వద్దకు చేరాడు. ఆయనకు తన ఆశ్రమంలో ఆశ్రయమిచ్చి ఆదరించి సేద తీర్చి అన్నం పెట్టి అమ్మయ్యింది వకుళ మాలిక. ఆకాశరాజుని ఒప్పించి పద్మావతి శ్రీనివాసుల పరిణయాన్ని అంగరంగ వైభవంగా జరిపించి తిలకించి పులకించింది ఆ తల్లి. అప్పుడామె స్వామితో, ఆ జన్మలో ఇచ్చిన మాటను ఈ జన్మలో నిలబెట్టుకుని నీ కళ్యాణ వైభోగం తిలకించే అదృష్టాన్ని నాకు ప్రసాదించావు. కాని ఈ కలియుగంలో భక్తులు నీ నిత్య కళ్యాణాన్ని చూసి తరించడానికి నువ్విక్కడే స్థిరంగా కొలువై ఉండి ఈ క్షేత్రాన్ని కలియుగ వైకుంఠంగా తీర్చిదిద్దు అని ప్రార్థించింది. ఆమె కోరికను మన్నించిన శ్రీనివాసుడు కలౌ వెంకటనాయకః అన్నట్టుగా కలియుగ ప్రత్యక్ష దైవంగా తిరువెంకటాద్రిలో అర్చామూర్తిగా యోగమూర్తిగా కొలువైనాడు. వకుళమాత ముక్తి పొందిన ఈ వకుళపురంలో సుమారు 400 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణదేవరాయల వారి వంశీకులైన రాజులు కొండపై వకుళమాత ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ పరిమళ పుష్కరిణి, నారద తీర్థం ఉండేవని ఐతిహ్యం. రామానుజ కూటమిగా ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రం అప్పటి నుండి తిరుమల వెళ్లే భక్తులకు ఏ దిక్కు నుండి వచ్చినా కూడలిగా మారింది. భక్తులు ఇక్కడ సేదదీరి అన్నం తిని నిద్ర చేసి కొండకు వెళ్లేవారు. శ్రీనివాస మాతృమూర్తి వకుళా దేవాలయః శ్రీ వెంకటేశ కృపయా అభివర్ధతా. వకుళాపుర క్షేత్రంలో వకుళమాత దేవాలయం శ్రీ వెంకటరమణుని కృపతో మహిళ మమతా మంగళ మహోదయం. బ్రహ్మాండ పురాణ, స్కాంధ పురాణ, వరాహ పురాణ వర్ణితం. బ్రహ్మాండ పురాణ, స్కాంధ పురాణ, వరాహ పురాణ వర్ణితం. ప్రపంచ హరిభక్తవాంఛితం, ప్రపంచ హరిభక్తవాంఛితం. వకుళాపుర క్షేత్రంలో వకుళమాత దేవాలయం శ్రీ వెంకటరమణుని కృపతో మహిళ మమతా మంగళ మహోదయం.
అలరినది. పరిమళ పుష్కరిణీ జలములా భక్తి గంధములు చిలికినది. నారద తీర్థమున నవనవోన్మేష రుచి మెరిసినది. ఘన ఘంటారావముల గోవింద నైవేద్యమందించి మురిసినది. అపురూపమైన అమ్మ ప్రేమకు అసలు రూపమై అమరినది. అపురూపమైన అమ్మ ప్రేమకు అసలు రూపమై అమరినది. ఏడు కొండల వెంకటేశుని ఎదలో ఎత్తు ఎదిగినది. శ్రీ వెంకటేశుని ఎదలో ఎత్తు ఎదిగినది. వకుళాపుర క్షేత్రంలో వకుళమాత దేవాలయం. శ్రీ వెంకటరమణుని కృపతో మహిళ మమతా మంగళ మహోదయం. తిరుమల తిరుచానూరు శ్రీనివాస మంగాపురములకు ఎప్పుడు తరగని చెరగని విధముగా తోడు నీడగా నిలిచినది. తిరుమల తిరుచానూరు శ్రీనివాస మంగాపురములకు ఎప్పుడు తరగని చెరగని విధముగా తోడు నీడగా నిలిచినది. కాలినడకతో వచ్చు శ్రీవారి భక్తుల సేద తీర్చినది. కన్నవారి కన్నా మిన్నగా కరుణతో లాలించినది. కాలక్రమమున కఠినాత్ముల కరముల శిథిలమైనది. పరిపూర్ణ భాను పరమ భాగవత వరకృషి ఫలమై వరలునది. వరకృషి ఫలమై వరలునది. వకుళాపుర క్షేత్రంలో వకుళమాత దేవాలయం. శ్రీ వెంకటరమణుని కృపతో మహిళ మమతా మంగళ మహోదయం. అన్నప్రాసన శుభకార్యముల అందరినీ ఆదరించునది. అక్షరాభ్యాస వేదికయై అమృత విజ్ఞానం మొసగునది. శ్రీవారి నిత్య కళ్యాణముల సిరివెన్నెల్లు కురియునది. తలనీలాల మహోత్సవముల తన వారినుద్ధరించునది. అనవరతము అన్న ప్రసాదముల అనుపమమై శోభిల్లునది. అనవరతము అన్న ప్రసాదముల అనుపమమై శోభిల్లునది. తులభారాది కృతులా తులలేని సిరుల తుల తూగునది. సిరుల తుల తూగునది. వకుళాపుర క్షేత్రంలో వకుళమాత దేవాలయం. శ్రీ వెంకటరమణుని
కాలాంతరంలో శిథిలమైపోతోన్న ఈ కొండను ఆలయాన్ని దురాక్రమణ చెయ్యాలని ప్రయత్నించిన కొన్ని దుష్టమైన అసాంఘిక శక్తుల బారిన పడకుండా అడ్డుకొని దశాబ్ద కాలం పాటు అవిశ్రాంత పోరాటం చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి. వీరికి ధర్మకర్తల మండలి అధ్యక్షుడు శ్రీ చదలవాడ కృష్ణమూర్తి గారు, కార్యనిర్వహణాధికారి శ్రీ డి సాంబశివరావు గారు, చంద్రగిరి శాసనసభ్యులు శ్రీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, మరెందరో ప్రముఖులు సహకరించారు. వీరందరికీ పూజ్యశ్రీ పరిపూర్ణానంద స్వామి వారి పూర్ణమైన ఆశీస్సులు, అండదండలు లభించడం కొండంత గుండెబలాన్నిచ్చింది. ఈ పోరాటంలో వీరికి చివరకు న్యాయపరంగా, చట్టపరంగా, నైతికంగా, ఆధ్యాత్మికంగా అంతిమ విజయం లభించింది. ఇదో అపూర్వ అద్భుత ఘట్టం, గత వైభవ పునరుద్ధరణకు శ్రీకారం. ఈ ఆలయాన్ని పునర్నిర్మించి ఈ ప్రదేశాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం వారు నడుం కట్టారు. భవిష్యత్తులో ఈ ఆలయానికి వచ్చే భక్తులు కేవలం వకుళమాతను దర్శించి వెళ్లడమే కాకుండా ఈ ఆధ్యాత్మిక భావనలో భాగస్వాములై తాదాత్మ్యం చెందడానికి నామకరణం, అన్నప్రాశన, అక్షరాభ్యాసం వంటి సంస్కారాలు ఇక్కడ చేసుకునే ఏర్పాట్లు జరుగుతాయి. కనిపించే తల్లే కనిపించే దైవం అన్న భావాన్ని భావితరాలకు అందిస్తూ మాతృదేవో భవ అన్న ఆర్యోక్తి సార్థకం చెయ్యడానికి ఈ ఆలయం వేదిక కావాలన్నదే వీరందరి అంతిమ లక్ష్యం. భవిష్యత్తులో ఇదో అద్భుతమైన దివ్యధామంగా అలరారబోతోంది.